స్టేషన్ బెల్ టైం అయిపోయింది. ఎఫ్ఐఆర్ బుక్ చేసినాం. మరి అలాంటప్పుడు సమ్మక్కన్ స్టేషన్లో 4 రోజులు ఎందుకు పెట్టుకున్నారు? వరుసగా సెలవులు వచ్చినాయి, గందుకే సమ్మక్కన్ స్టేషన్లో ఉంచినాం. ఏమన్నుంటే కోర్టులో తెలుసుకోర్రి. జర చూసి. మ్యాటర్ మొత్తం కోర్టుకు పోయింది. నీ వల్ల కాదంటావు. చెప్పిన కదా సార్. హలో ఎమ్మెల్యే గారు, నేను సుధాకర్ రెడ్డి మాట్లాడుతున్నా. చెప్పండి సర్పంచ్. స్టేషన్లోనే ఉన్నాను. ఎస్ఐతో మాట్లాడండి. ఇగో. హలో సార్. ఇగో ఎస్ఐ సార్. సమ్మక్క జంపనాలను వదిలేసాయి సార్. తప్పకుండా. ఏమనుంటే మనం చూసుకుందాం. ఇప్పుడే ఇచ్చి పెడతా సార్. నమస్తే. టైం అయిపోయిందన్నా. ఏం సర్పంచ్ సాబ్, గా జంపన్న కానీ బాగా వెనకేసుకొస్తారు. ఆ జంపన్న కూడా మన ఓటరే కదా ఎస్ఐ. మీ పని మస్తుగుంది. కానిస్టేబుల్, గా సమ్మక్కని జంపన్న కానీ బయటికి తీసుకురాపోరి. సరే సార్. తొందరలో ఎలక్షన్లు వస్తున్నాయి. నా జెండా నువ్వే మోయాలరా. నన్ను గెలిపించాలి మరి. వర్షం వస్తాందిరా. రే జంపన్న, మీరు ఆటోలో పోరి. మేడం దింపొస్తా. దండాలు పడేలా. సరే మేడం. దండాలమ్మ. అత్తన్నా ఎవరా జంపన్నా? థూ, నీ బతుకు పాడుగాను. నమ్మి నాన్న వస్తే పుచ్చి బుర్రలైనాయట. ఎందుకురా నీ బతుకు పాడువాడా? థూ, నువ్వు మనిషివారా? ఎందుకంటున్నారా ఊళ్ళకు? అరే ఆడి జంపిగాడనే వస్తుండు. ఈ జాగలో నేనుంటే ఎప్పుడో చత్తుంటేనే బావా. దొంగతనం చేసి మళ్ళీ వస్తారు. ఇలా బతుకులు పాడుగాను. థూ, ఇంకెంతమందిని ముస్తానత్తారు? ఇది వరకు ముంచింది చాలదా? ఊరు పెట్టుకొని సావాలే ఎందుకు? థూ, మీ బతుకులు పాడవాడా? ఎందుకు బతుకుతారు? గట్ల తీసుకునే పద్ధతి కాదు కదా. అవునా కాదా? అగో చెంపడత్తాడు. ఏ కూసో పీకంతి గాంతోటేందన్నా? ఆడో ఏస్ట్ మూడో కొడుకు సర్పంచ్ దేవాల బతికిండు. అసలు ఏం ముఖం పెట్టుకుని ఊర్లోకి వచ్చినవరా నువ్వు? ఏం పోనీ అన్న పోనీ. ఇసొంటోని చూసి ఊర్లో 4 ఖరాబ్ అవుతారు. ఇజ్జత్తున్నోడైతే సావాలే. ఇజ్జత్ లేని బతుకులు. నాకు చచ్చిపోవాలనిపిస్తుంది బిడ్డ. మీ అయ్య తరిగిపోయినప్పుడు కూడా నేను ధైర్యం చెడలేదు బిడ్డ. ఇవాళ ఊళ్ళోళ్ళు ముఖం మీద ఉంచినట్టు మాట్లాడరు. నాకు బతకాలని లేదు బిడ్డ. పైసలు లేకుండా కూడా బతకొచ్చు. పానం కంటే ప్రేమించిన సోడు పైసి పెట్టిపోయింది. నాకు కూడా చచ్చిపోవాలనిపిస్తుంది అవ్వ. చచ్చిపోదాది. మనకు అవ్వలేరు. ఇది సేదుంటది. సేద్ నాకు సైసద్. జర కోడిగుడ్డ పొడ చేయవే, కలుపుకొని తింటా.